మహాశివరాత్రి వేడుకలు వేములవాడలో ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే భక్తులు పరమశివుణ్ణి దర్శించుకునేందుకు బారులు తీరి ప్రత్యేక పూజలు చేశారు. సాధువుల శంఖనాదాలతో, భక్తుల హరనామ స్మరణలతో, భజనలతో, కోలాటాలతో, మంగళ వాయిద్య ధ్వనులతో రాజన్న సన్నిధి మార్మోగింది. స్వామి సన్నిధి శివభక్తుల పారవస్యంతో పులకించిపోయింది. కోడెమొక్కులు, ప్రత్యేక పూజలు, దీపారాధనలు, లింగార్చనలు, జాగరణలతో భక్తిభావం వెల్లివిరిసింది. హరహర మహాదేవ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అయ్యను 1,00,000 మందికి పైగా భక్తులు దర్శించుకొని పులకించిపోయారు, వస్త్రాలు సమర్పించారు. మహాశివరాత్రి జాతర మహోత్సవాలకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. శివరాత్రి ఒక్కరోజు శివయ్యను 1,00,000 మందికి పైగా భక్తులు దర్శించుకొని పులకించిపోయారు. ఇక భక్తులకు సౌకర్యాల కల్పనలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. భక్తుల సంఖ్యను అంచనా వేయలేకపోవడం వల్ల ఇబ్బందులు తప్పలేదు. తీవ్ర అసౌకర్యాల మధ్య ముక్కంటిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు భక్తజనం.